జాబ్ లేక ఇబ్బంది పడుతున్నారా? అయితే మెడికల్ కోడింగ్ మీకు మంచి ఆప్షన్. వెంటనే కాల్ చేసి కోర్సులో జాయిన్ అవ్వండి. భారతీయ హిందూ సాంప్రదాయంలో అక్షయ తృతీయకి చాలా ప్రాముఖ్యత ఉంది. మరి ఆ రోజు ఎంతో కొంత బంగారం కొంటే శుభప్రదంగా భావిస్తూ ఉంటారు. మరి అక్షయ తృతీయ కొంతమంది ఆదివారం అంటున్నారు, కొంతమంది సోమవారం అంటున్నారు. అసలు అక్షయ తృతీయ ఏ రోజు ప్రారంభం అవుతుంది, మరి ఏ సమయాలలో బంగారం కొంటే మంచిది, దీనిపైన మరింత సమాచారం అందించడానికి మనకి అందుబాటులో ఉన్నారు ప్రముఖ పండితులు సుభాష్ శర్మ గారు. నమస్తే అండి. శ్రీమాత్రే నమః. శర్మ గారు, మరి అక్షయ తృతీయ రాబోతుంది. చాలా మంది ఏంటంటే అదొక ఆచారం, సాంప్రదాయపరంగా చూస్తూ ఉంటారు. ఆ రోజు ఖచ్చితంగా బంగారం కొనాలి అని. మరి ధరలు చూస్తే రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. మరి అక్షయ తృతీయ ఆదివారమా సోమవారమా అనే కన్ఫ్యూజన్ కూడా చాలా మందికి ఉంది. ఒకసారి డీటెయిల్ గా. తప్పకుండా అండి. ముందుగా వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. నమస్తే అస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే శంఖచక్రగదాహస్తే మహాలక్ష్మీ నమోస్తుతే. అక్షయ తృతీయ సనాతన ధర్మంలో తిథివార నక్షత్ర ముహూర్త యోగ కరణాలు అనేటటువంటివి చాలా అరుదుగా వచ్చేటటువంటి ముహూర్తాలు. అందులో అక్షయ తృతీయ ఒకటి అద్భుతమైనటువంటి ముహూర్తం. అంటే సంవత్సర కాలంలో మనిషి యొక్క జీవితాన్ని మార్చేటటువంటి ముహూర్తాలు 4 ఉంటాయి. ఒకటి అక్షయ తృతీయ, రెండవది దీపావళి అమావాస్య, మూడవది విజయదశమి, నాలుగవది వచ్చేసేసి అనంత చతుర్దశి. ఇవి చాలా విశేషమైనటువంటి ముహూర్తాలు. ఈ ముహూర్తాలలో గనక మనం ఏ శుభప్రదమైనటువంటి కార్యక్రమం చేసినా కూడా చాలా విజయం చేకూరుతుంది అని సనాతన ధర్మంలో చెప్పినటువంటి విషయం. అయితే ఈ అక్షయ తృతీయ రోజున విశేషంగా ఏదైతే మనము కొంటామో అది అక్షయంలా మారి ఎప్పటికీ తరగకుండా ఉంటుంది అనేటటువంటి సిద్ధాంతంతో చాలా మంది బంగారం వైపు మక్కువ చూపిస్తూ ఉంటారు. అంటే ఆ రోజున ఏది కొన్నా కూడా అది అక్షయంలా మారుతుంది అనేటటువంటి విశ్వాసం. అందులో బంగారం అనేటటువంటి చాలా అంటే ధరతో కూడుకున్నటువంటిది. ఎప్పటికీ కూడా ఒక్కసారి కొంటే ఎప్పటికీ కొంటూనే ఉంటాము అనేటటువంటి నమ్మకం, విశ్వాసం మీద ఆధారపడి ఉన్నటువంటి అంశం కాబట్టి ఎవరి నమ్మకం వాళ్ళది. మన నమ్మకాన్ని కాదు అనడానికి ఏమీ లేదు. కాకపోతే ఏంటంటే సనాతన ధర్మంలో, జ్యోతిష్యంలో కానీ పురాణాలలో కానీ అక్షయ తృతీయ బంగారం కొనాలి అనేటటువంటి కాన్సెప్ట్ అయితే ఎక్కడా కనిపించలేదు. ఎందుకు అని అంటే గనక అక్షయ తృతీయ రోజున మనం ఏదైతే చేస్తాం అక్షయంలా మారుతుంది కాబట్టి చాలా మంది అంటే అరే ఈ రోజున బంగారం తీసుకుంటే ప్రతి సంవత్సరం ఏడాది బంగారం పెరుగుతూ పోతుంది అనేటటువంటి నమ్మకం, విశ్వాసంతో తీసుకుంటారు తప్ప అది కొన్నా కొనకపోయినా ఖచ్చితంగా పాటించవలసినటువంటి నియమాలు కొన్ని ఉన్నాయి. అవి ఏమిటి అని అంటే గనక ముఖ్యంగా దానము, ధర్మము, యజ్ఞము, యాగము, పూజాది క్రతువులు ఇవి తప్పకుండా ఆచరించాలి అనేటటువంటిదే అక్షయ తృతీయ వెనుక ఉన్నటువంటి ప్రధానమైనటువంటి సిద్ధాంతం. ఈ అక్షయ తృతీయ ఎందుకు ఇంత ప్రాధాన్యత అంటే పరశురామ జయంతి కూడా ఈ అక్షయ తృతీయ రోజునే. అలాగే మహాభారత ప్రకారము శ్రీకృష్ణుడు పాండవులకు అక్షయ పాత్రను ఇచ్చినటువంటి రోజు కూడా ఈ అక్షయ తృతీయని. అలాగే వైశాఖ మాసంలో 3వ రోజు వచ్చేటటువంటి ఈ తృతీయ చాలా అత్యద్భుతమైనటువంటిది. ఈ రోజున చేసే ఏ కార్యమైనా అంటే మనిషి జీవితంలో విద్య, ఉద్యోగం, ఆరోగ్యం, దానము, ధర్మము, వస్తువులు ఏదైనా కొనుగోలు చేశామనుకోండి, అది వివాహము, విద్య, గృహప్రవేశము, ఇలా వివాహము ఇలాంటివి ఏవి చేసినా కూడా విశేషమైనటువంటి పుణ్య ఫలితాలకు మనకు దారి తీస్తుంది. కాబట్టి ఈ రోజున అక్షయ తృతీయ రోజున ఇలాంటి క్రతువులు ఆచరించాలి అని శాస్త్రము. అందులోనూ అక్షయ తృతీయ మనకు విశేషంగా యజ్ఞయాగాదులు చేసుకోవడానికి చాలా ప్రీతికరమైనటువంటి విశేషమైనటువంటి రోజు. ఎందుకు అనంటే గనక ఏదైతే అక్షయ తృతీయ రోజున పుణ్యాన్ని సంపాదించుకుంటామో అది మన కర్మలో ఉన్నటువంటి కొంత పాప కర్మను తొలగించి పుణ్యకర్మను జమ చేసేటటువంటి అద్భుతమైనటువంటి రోజు. నువ్వు బంగారం కొంటే నీ ఆస్తి పెరుగుతుందేమో కానీ పుణ్యం పెరగదు. మనిషి జీవితంలో ముక్తి కావాలన్నా, సంతోషము, ఆరోగ్యము ఇవన్నీ కావాలన్నా అవి దేని వల్ల సాధ్యపడతాయి అంటే దైవిక కార్యక్రమాల వల్ల మాత్రమే సాధ్యపడతాయి. నువ్వు ఆస్తులు ఎంత సంపాదించుకున్నా సంతోషం లేకపోయినా, ఆనందం లేకపోయినా అవి చూడ్డానికి బాగానే ఉంటాయి కానీ మనసుకి తృప్తిని ఇవ్వవు. కాబట్టి మనిషికి తృప్తినిచ్చేది ఏంటి అంటే మంచి ఆరోగ్యము, మనశ్శాంతి. ఈ రెండూ ఉంటే ప్రపంచంలో ఎక్కడైనా బతకొచ్చు. నువ్వు ఇవి రెండూ లేకుండా నా వెనక ఇంత ఆస్తుంది, అంత ఆస్తుంది, ఇంత బంగారం ఉంది, అంత ధనం ఉంది అంటే అవన్నీ ఏమీ చేయలేవు. ఎందుకు అనంటే ఎంత ఉన్నా మనిషికి మనశ్శాంతి లేకపోతే అవన్నీ కూడా దిగదుడిపే. అందుకే నువ్వు అక్షయ తృతీయ రోజున ఏం చేసుకోవాలి? దైవిక క్రతువులు లేదా నీ దగ్గర డబ్బు ఉంది, దాన ధర్మాలు చేయు. ఇంకా నీ ఆస్తిని రెట్టింపు కాదు, నువ్వు దానం చేస్తే ఆ దాన పుణ్యం వల్ల ఇంకా నీ యొక్క ధనము రెట్టింపు అవుతుంది అనేటటువంటిది శాస్త్ర ప్రకారం. అందుకే నువ్వు అక్షయ తృతీయ రోజున ఏ పని అయితే చేస్తావో
అది నీ జీవితంలో అక్షయంలా మారుతుంది అని శాస్త్రం. అందుకే అక్షయ తృతీయ రోజున బంగారం కొనుక్కోవడం అనేటటువంటిది మనిషి యొక్క నమ్మకము, సిద్ధాంతం మీద ఆధారపడి ఉందే తప్ప శాస్త్రానుగుణంగా బంగారం కొనాలి అనేటటువంటిది ఎక్కడా కూడా లేదు. కాబట్టి నువ్వు కొన్నా ఏమీ కాదు, కొనకపోయినా ఏమీ తరగదు. కాకపోతే నువ్వు అక్షయ తృతీయ రోజున చక్కగా దాన ధర్మాలు, యజ్ఞయాగాదులు, పూజాది క్రతువులు, లేదా లేని వాళ్లకు విద్యాదానం, అంటే ఫీజులు కట్టలేనటువంటి వాళ్లకు ఇంత విద్యాదానము, లేదు పుస్తకాలు కొనుక్కోలేనటువంటి వారికి పుస్తక దానము, ఇలా ఏదో ఒక దానము చేసుకోవడం వల్ల విశేషమైనటువంటి పుణ్య ఫలితం కలుగుతుంది. అందులోనూ ఇప్పుడు వచ్చే ఈ అక్షయ తృతీయ అత్యంత వైభవోపేతమైనటువంటిది. ఈ యొక్క సంవత్సరానికి మొట్టమొదటి, అంటే ప్రతి ఒక్క మనిషి జీవితాన్ని అపర కుబేరులను చేసేటటువంటి అద్భుతమైనటువంటి యోగాన్ని ప్రసాదించేటటువంటిది అక్షయ తృతీయ. కాబట్టి ఈ అక్షయ తృతీయను ఒక మనిషి ఏ రకంగా యూటిలైజ్ చేసుకుంటారో దాని ప్రకారంగా మనిషి యొక్క జీవితం అనేటటువంటిది కొనసాగుతుందే తప్ప ఇందులో బంగారం కొనాలి, వెండి కొనాలి, లేదా ఇంకా వేరే ఏదైనా వస్తువులు కొనాలి అని అంటే గనక కొనుక్కోండి, దాంట్లో తప్పేం లేదు. కాకపోతే దానికంటే విలువైనటువంటిది ఏదైనా ఉంది అంటే అది యజ్ఞము, దానము, ధర్మం. ఇవి చాలా ప్రత్యేకమైనటువంటి అంశాలమ్మా. నమస్తే.